హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా ఇంకొక 1 డే గ్యాప్‌తో రిలీజ్ కాబోతుంది సినిమా 19థ్. అయితే ఈ సినిమాకి సంబంధించి టికెట్ బుకింగ్స్ అయితే ఓపెన్ అయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లోను, తెలంగాణలోను అండ్ ఓవర్‌సీస్‌లో కూడా బుకింగ్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. మరి ఎలా ఉన్నాయి ఈ సినిమాకి సంబంధించి బుకింగ్స్? అలాగే ప్రీమియర్స్ సంబంధించి ఉంటుందా? ఉండదా? టికెట్ రేట్స్ హైక్స్‌కి సంబంధించి కంప్లీట్‌గా 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా గురించి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే. సో మరి 19థ్ రిలీజ్‌కి సిద్ధమైపోయింది. ఇంకొక రోజు మాత్రమే గ్యాప్ ఉంది. బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి. ఎలా ఉన్నాయి సార్? ఇటు తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్‌లో కావచ్చు బుకింగ్స్ ఏ విధంగా ఏ స్థాయిలో ఉన్నాయి? ఇప్పుడు 'ఉస్తాద్ భగత్ సింగ్' అంటేనే హ్మ్. నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ స్టార్. అంటే 2 రాష్ట్రాలకి ఓ అంటే మన 'పవన్ కళ్యాణ్' గారి కోసం చెప్పాలంటే 2 రాష్ట్రాలకి వ్యక్తి. ఆయన ఎప్పుడు నేషనల్‌గా నాకు కావాలి పవరు, ఇంటర్నేషనల్ పవర్ కావాలని అడగడు. కానీ ఆయన సినిమా ఎప్పుడు కూడా ఇంటర్నేషనల్ పవర్ అంత ఉంటుంది ఓపెనింగ్స్. హ్మ్. అలాంటి 'పవన్ కళ్యాణ్' గారు 'ఉస్తాద్ భగత్ సింగ్' ఇది తెలంగాణ అంటే ఓవర్‌సీస్ ఇస్ ఆల్రెడీ గుడ్. అంటే మనం చూడాల్సిన అవసరం లేదు. అన్ని దిక్కుల అసలు ఏసిన గంటకే మొత్తం అన్ని ఫుల్ అయిపోయాయి. హ్మ్. ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్‌లో డిప్యూటీ సీఎం జనసేన టీం ఉంది. ఎందుకు ఖాళీగా ఉందో నాకు అర్థం కావట్లేదు. హ్మ్. ఇది షాకు. అందరూ షాకే. ఎందుకంటే తెలంగాణ ఫుల్ అయిపోయింది. ఇది ఓవర్‌సీస్ ఫుల్ అయింది. అన్ని దిక్కుల ఫుల్ అయ్యి ఆ గవర్నమెంట్ ఉంది. ఆయన డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ ఉంది. అన్నీ ఉన్నాయి. బెనిఫిట్స్ వాళ్ళన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఇప్పుడు రేట్ ఏమనంటే రేట్ ఎక్కువ పెట్టలేదు. హ్మ్. ₹500 బెనిఫిట్స్ పెట్టారు. 200 ₹100 పెంచారు. ఎక్కడ కూడా రేట్లు డిఫరెన్సెస్ కూడా లేవు. మరి ఎందుకు ఆ ఎఫెక్ట్ వచ్చిందని షాక్. అంటే ఫస్ట్ టైం రికార్డ్ ఈజ్ పవన్ కళ్యాణ్ గారిది. హ్మ్. అదొక చిన్న ఆశ్చర్యం. ఎందుకంటే నేను మొన్న ఆదివారం నాడు ఓపెన్ చేశారు బుకింగ్స్. మరి అది ఎక్కడ ఫాల్ట్ వచ్చింది? ఆదిశంకర్ వాళ్ళ ఫాల్ట్ వచ్చింది. ఆదిశంకర్ వాళ్ళ ఫాల్ట్ వచ్చుంటే ఈరోజు తెలంగాణ ఫుల్ ఎంత అయిపోతుంది. అయిపోయింది. మరి అవును. ఎంటైర్ వరల్డ్ బాగుంది హ్మ్. కలెక్షన్. మరి అక్కడ ఏమైనా అంటే ఈ కాపుల ఎఫెక్ట్ కానీ ఏమైనా సరే మరి ఏమైనా తేడా ఉందా? ఏం అర్థం కావట్లేదు అసలు. హ్మ్. ఎందుకంటే మరి అభిమానులంతా ఏమయ్యారు అన్నది ఒక డైనమాలో ఉంది. వాస్తవంగానే ఒప్పుకోవాలి. మనం ఏదో మాట్లాడేసి మా అన్ని రకాల బాగుందని ఇప్పుడు చెప్పడానికి మన అభిమానులం కాదు. ఇప్పుడు మనం ఏంటంటే ఉన్నది జరిగిందని చెప్పిన సోషల్ మీడియాలోనే మనం కామెంట్ చేసేటప్పుడు కూడా కొంచెం మనం మాట్లాడుకున్నప్పుడు కూడా అర్థంతో మాట్లాడాలి. అన్ని దిక్కులా కూడా మొత్తం ఇలా కొడితే బుక్ మై షోలో వస్తుంది. అవును. కనుక మనం దానికోసం అబద్ధాలు మాట్లాడలేం. హ్మ్. కనుక ఎందుకో ఆంధ్రప్రదేశ్ మాత్రం డల్ ఉంది. అన్ని దిక్కుల మాత్రం హెవీ ఉన్నాయి కలెక్షన్స్. హ్మ్. పవన్ కళ్యాణ్ గారు ఫ్లాప్ హిట్‌తో ఉండదు ఆయనకి. సినిమా అయినా ఆయనకి బ్రేక్ ఈవెన్ ఇస్ హెవీ కలెక్షన్స్. అంటే అభిమానులు ఉన్నారు. ఆయన్ని అభిమానించే వాళ్ళున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అభిమానించే మహిళలున్నారు. పొలిటికల్‌గా అభిమానించే జనాలున్నారు. హ్మ్. అభిమానులున్నారు. మరి ఎందువల్ల అయిందనేది ఒకటి మనం దాన్ని తీసుకుంటే, ఇక మీరు రేట్లు పెంచుకోవడం కోసం. రేట్లు అనేది అంత పెద్ద ఇష్యూ కాదు. రేట్లు అనేది రీజనబుల్‌లో రేట్లే ఇచ్చారు. ₹500 ఇచ్చారు. ఫస్ట్ డే చూసిన వాళ్ళు ₹500 అభిమానులు చూస్తారు. మళ్ళీ సెకండ్ డే ₹100 హైప్ ఉంది. 10 రోజుల దాకా ఉండి 10 రోజుల తర్వాత ప్రేక్షకులు చూడొచ్చు. అంటే అందరికి అందుబాటులోనే రేట్లు ఇచ్చారు. ఇక్కడ కూడా రేట్లు తెలంగాణలో ఆటోమేటిక్‌గా హైప్ ఉంటాయి. ₹295 అండ్ ₹300 అండ్ మల్టీప్లెక్సెస్. మీకు 175 టికెట్. 175 అంటే జీఎస్టీతో కలిపితే మళ్ళీ రేట్ ఏదో వస్తుంది. అవును. కనుక ఈ రేట్లు ఇక్కడ అక్కడ అలా లేదు. ₹100 100, ₹150 లాస్ట్. హ్మ్. కనుక అందుకనేసి అక్కడ రేట్ అడగాలి. రేట్ కావాలి. ఇక్కడ రేట్ అవసరం లేదు. రేట్ ఆల్రెడీ ముందే ఉంది. హ్మ్. కనుక బెనిఫిట్స్ ఇచ్చారో ఇవ్వలేదో తెలియదు మరి. అది ఓకే. చూడాలి ఒకసారి. హ్మ్. కానీ ఏది ఏమైనా సినిమా అయితే కలెక్షన్స్ రూపంలో చాలా బీభత్సం చేస్తుందని అనుకుంటున్నాను. హ్మ్. ఏ విషయానికైనా. మరి ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కలెక్షన్ చూస్తుంటే బీభత్సంగా ఉంది. ఓవర్‌సీస్ చూస్తున్నా, కర్ణాటక చూస్తున్నా అన్ని దగ్గర కూడా బాగుంది. హ్మ్. కనుక సినిమా మరి ఫ్లాప్ హిట్‌ల కోసం ఈరోజు ఓకే. మాట్లాడదలుచుకోలేదు. హ్మ్. మండే మాట్లాడొచ్చు. హ్మ్. కానీ ఓపెనింగ్స్ అండ్ హెవీ ఓపెనింగ్స్ మీద ఉంటుంది. హ్మ్. ఆంధ్రాలో మాత్రం కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది. ఆంధ్రాలో మరి ఎందుకు అంత ఓపెనింగ్స్ రాలేదు అనే దానికి దాన్ని మనం రీసెర్చ్ చేసుకోవాలా ఒకసారి. రేపటిలోపు ఫుల్ అయిపోవచ్చు కదా సార్. ఫుల్ అవ్వకుండా ఉండదు. హ్మ్. అవుతది. హ్మ్. కాకపోతే బుకింగ్‌లు ఆదివారం ఓపెన్ అయిన బుకింగ్‌లు ఇప్పుడు దాకా ఎందుకుంది? జనసేన పార్టీ ఉంది. మన డిప్యూటీ సీఎం ఆయన. హ్మ్. ఆల్రెడీ అభిమానులు ఉన్నారు. అంత ఉంటన్న బయట రాష్ట్రం తెలంగాణకు సంబంధం లేకుండా 1 అవర్‌లో ఫుల్ అయింది. బెంగుళూరు అయింది, బొంబాయి అయింది, కర్ణాటక అయింది, తమిళనాడు అయింది. మనకు సంబంధం లేని స్టేట్‌లన్నీ అయ్యి, సంబంధం ఉన్న స్టేట్ నుంచి డిప్యూటీ సీఎం అని కోట్లాది మంది ఆయన అభిమానులు ఉన్నారు. కోట్లాది మంది నాయకులు ఉన్నారు. జనసేన నాయకులు ఉంటుండగా హ్మ్. ఎందువల్ల థియేటర్లు ఖాళీగా ఉన్నాయని అడుగుతున్నాను.
అంటే ఎక్కడ ఈ ఫాల్ట్ వచ్చింది, ఎక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. అంటే ఇప్పుడు సినిమాకి ఏదైనా డిఫరెంట్ ఉంటే తెలంగాణ ఉండొద్దు కదా, ఇంకొకటి ఉండొద్దు కదా. అందుకని ఎక్కడ ఆంధ్రప్రదేశ్లో మనం అన్ని ఇక్కడ ఓపెనింగ్స్ అన్ని చూస్తున్నాం. ఓపెనింగ్స్ అనేది ఫుల్ అవ్వకుండా ఉండదు, ఫుల్ అయిపోతుంది. కాకపోతే 1 అవర్లో బుకింగ్ ఇస్ క్లోజ్డ్ అవ్వాలి. ఓకే, అది ఎక్కడో తేడా వచ్చిందని అనిపించింది. అంటే టికెట్ రేట్స్ హైక్స్ అక్కడ ఏపీలో ఉన్నాయి, తెలంగాణలో లేవు. సో మరి అదేమన్నా రీజన్ అయ్యి ఉండొచ్చు. లేదు రీజనబుల్ టికెట్. ఆల్రెడీ ఓజీకి 1000 రూపాయలు, దీనికి 500 రూపీస్, 100 రూపీస్ హైప్ చేశారు. అందుకనేసి దానికి టికెట్ రేట్ల వల్ల ఏమి ఇబ్బంది రాదు. పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఏమి ఇబ్బంది లేదు. డైరెక్టర్ వాళ్ళు ఏమైనా ఇబ్బంది ఉంది అంటే మరి తెలంగాణ కూడా ఫుల్ కావద్దు, మరి కర్ణాటక ఫుల్ కావద్దు, అలాగైతే మరి అక్కడ కూడా ఓవర్ సైజ్ అవ్వద్దు, అలాగే తమిళనాడు అవ్వద్దు. కానీ అక్కడ ఏదో తేడా కనబడుతుంది.